గాయని వెళ్ళిపోయింది, పాట మాత్రం యుగాల పాటు జీవిస్తుంది. ఆ మధుర గాయని ఎస్ జానకమ్మ. హలో, నమస్కారం. ఎస్ జానకి అమ్మ అనే ఈ మహత్తరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరాన్ని భారతీయులెవ్వరు కూడా బహుశా ఎన్నటికీ మర్చిపోనటువంటి ఆ సుందరమైనటువంటి స్వరం, అది తమ చెవుల్లో నుంచి కర్ణభేరులను తాకి కోటాను కోట్ల మంది ఆ స్వరం ద్వారా పొందినటువంటి స్వాంతనం ఎవరు కూడా నిషేధించలేరు, ఎవరు కూడా దాన్ని తిరస్కరించలేరు. ఆ అద్భుతమైనటువంటి ఆ స్వరం ఇప్పుడు మూగబోయిన మాట వాస్తవమైనప్పటికీ 80-90వ దశకంలో ఆ సుందరమైన మధురమైనటువంటి స్వరం సృష్టించినటువంటి వలయం, ఆ అద్భుత లోకం బహుశా ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు. నేను మొట్టమొదటిసారి పూర్తి కామెడీ చిత్రమైనటువంటి శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రంలో మొట్టమొదటిసారి నేను నా చిన్నప్పుడు చూసిన ఆ చిత్రంలోని ఒక పాట, ఆ పూర్తి చిత్రం మొత్తం హాస్యభరితమైనప్పటికీ అందులో ఆమె వినిపించిన స్వరమాధుర్యం, ఆ అద్భుతమైనటువంటి పాట, ఆ పాట యొక్క రమ్యత మన హృదయాలను ఎంత కదిలించిందో, ఎంతగా ఊపిందో బహుశా ఆ కాలంలో మాత్రమే కాదు, ఇప్పటి వరకు కూడా ఆ పాట ఎవ్వరూ మర్చిపోలేనిది. ఏ పాటల వేదికపై కూడా అది వినిపించలేదు అని మనం భావించడానికి వీలు లేనటువంటి పాట. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. ఈ పాట విననటువంటి వాళ్ళు బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండి ఉండరు. అంతటి మధురమైనటువంటి ఆ స్వరం నేను బహుశా ఎన్ని వేల సార్లు ఆ పాట విన్నానో ఎవరికీ తెలియదు. దాని తర్వాత నేను బాగా నా జీవిత కాలంలో ఎప్పుడు కూడా నా నాలికపై ఆడే మరో పాట ఉంది. అది ఈ ఎస్ జానకి అమ్మ పాడినటువంటి పాటే. సితారా అనే చిత్రంలో ఆమె పాడినటువంటి ఆ గానం, ఆ మధురం, ఆ మధుర స్వరం ఎవ్వరు కూడా బహుశా ఇప్పటి వరకు ఎవరు మర్చిపోలేదు. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, బిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవులు వలపులు చిలికిన ఓ మైనా మైనా. ఈ పాట బహుశా నా నోటిలో, నా నాలికలో నిరంతరం ఆడుతూ ఉంటుంది. నాకు తెలిసినటువంటి వాళ్లకు అది తెలుసు. నాకు బాగా తెలిసినటువంటి వాళ్ళు నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు కూడా. ఎప్పుడు నేను ఇదే పాడుతూ ఉంటానండి. జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవులు వలపులు చిలికిన ఓ మైనా మైనా. అయినా సరే ఆ పాట బహుశా మీరు కూడా, నేను ఈ ఇస్లాం గురించి రాసినటువంటి ఎన్నో పాటల్లో ఈ జిలిబిలి పలుకులమైన అన్న పదాన్ని చాలా సార్లు ఆ పాటల్లో వాడాను. బహుశా మీకు ఎవరైనా ఆ పాటలు చూసినటువంటి వాళ్ళకు తెలిసి ఉంటుంది. అంతటి అద్భుతమైనటువంటి ఆ రమ్యమైన స్వరం ఈరోజు మూగపోయింది. కానీ ఇది ప్రపంచమంతమయ్యే వరకు ఆ స్వరం ఈ గాలిలో తేలియాడుతూనే ఉంటుంది, మన చెవుల్లోకి ఆ కర్ణభేరికి తాకుతూనే ఉంటుంది, మనల్ని ఆనందపరుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆమె శరీరం ఈ భూమిపై ఉండకపోవచ్చు, కానీ ఆ అద్భుతమైనటువంటి స్వరం ఈ ప్రపంచం అంతమయ్యే వరకు నిశ్చయంగా ఉంటుంది. అలాంటి ఒక స్వరం బహుశా నేను ఇప్పటి వరకు చాలా పాటలు విని ఉండవచ్చు. ఎందుకంటే పూర్తి హాస్యభరితమైనటువంటి చిత్రమైన శ్రీవారికి ప్రేమలేఖలో కూడా హృదయాన్ని కదిలించే ఒక మెలోడీ పాట ఆ చిత్రానికి ఎంత హైలైట్ అయిందో బహుశా ఆ చిత్రం చూసినటువంటి వాళ్ళకి తెలుసు. అలాగే ఎన్నెన్నో పాటలు, ఎన్ని రకాలైనటువంటి ఆ స్వర లావణ్యం, ఆ మాధుర్యం మన హృదయాలను ఎంత ఆహ్లాదపరిచిందో, ఎంత మనకు వేరే లోకాల్లోకి తీసుకెళ్ళిందో బహుశా మనం వర్ణించలేం. ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ జానకి అమ్మ యొక్క పాట విననటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యపడవలసింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మన దక్షిణ భారతదేశంలోని
అన్ని భాషల్లోనూ ఆవిడ వేలాది పాటలు పాడారు. ప్రతి భాషలోనూ ఆ భాష యొక్క ఉచ్చారణ సరి అయిన రీతిలో పాడినటువంటి గాయనిగా ఆమె బహుశా అన్ని భాషల్లోనూ ప్రసిద్ధి. నేను వేరే వేరే భాషల్లో కూడా ఆవిడ యొక్క ఆ స్వర మాధుర్యాన్ని విని ఆస్వాదించినటువంటి వాడిని. కాబట్టి తమిళం, మలయాళం, కన్నడం ఇలాంటి భాషల్లో, విదేశీ భాషల్లో సైతం కూడా పాడి ఆమె ఎంతో మంది యొక్క హృదయాలను కదిలించింది. ఆ స్వరం ద్వారా వాళ్లకు లభించిన ఆ స్వాంతనం వర్ణనాతీతం. అంతటి మధురమైనటువంటి ఆ స్వరం ఇప్పుడు బహుశా మూగపోయి ఉండవచ్చు. బహుశా చాలా కాలంగానే ఆవిడ ఆ మాతృమూర్తి పాటలు పాడడం నిలిపేసి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా ఆ అమ్మ యొక్క పాట ఎప్పుడు కూడా కొత్త చిత్రాల్లో ఎక్కడ కూడా వినిపించడం లేదు. పైగా నేను కొన్ని చిత్రాల్లో స్వరాన్ని బట్టి గాయని ఎవరు అని నిర్ధారించడం అన్నది అంత సులభతరమైనటువంటి విషయం కాదు. నిరంతరం పాటలు వింటున్నటువంటి వాళ్లకు మాత్రమే సాధ్యం అది. కానీ ఎస్ జానకి అమ్మ యొక్క పాట విన్నటువంటి వాళ్ళు వేరే ఏ గాయనిని కూడా గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఆమె ఆ ఆమె యొక్క ఆ స్వరంలో ఉన్నటువంటి ఆ లావణ్యం వెంటనే ఆమె యొక్క పేరును గుర్తు చేస్తుంది. అంతటి మధురమైనటువంటి ఆ స్వరగాయని ఈరోజు ఈ భూమి నుంచి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఎన్ని కన్నీటి అశ్రువులు ఈ భూమిపై పడుతున్నావో మనం చెప్పలేం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ భూమిపై నుండి ఆమె శరీరం ప్రస్తుతం ఉండకపోవచ్చు, కానీ ఈ భూమి అంతమయ్యే వరకు కూడా ఆమె ఆ స్వర మాధుర్యం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. అది ఈ భూమి అంతమయ్యే వరకు ఈ ఆకాశంలో నుంచి అది వినిపిస్తూనే ఉంటుంది. ఆ సరస్వతి పుత్రికను నేను ఎన్నోసార్లు ఏవిఎం స్టూడియోలో దర్శించాను. ఆమె యొక్క పాదాలను స్పర్శించి ఆశీర్వాదం తీసుకున్నటువంటి లక్షలాది మందిలో నేను కూడా ఒకడిని. అది నిశ్చయంగా కూడా మర్చిపోలేనటువంటి ఒక అనుభవం. ఆ సరస్వతి పుత్రిక, ఆ మధుర గాయని బహుశా ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ ఆమె యొక్క స్వరం ఈ భూమిని, ఈ ప్రకృతిని, ఈ గాలిని వదిలేసి ఎన్నటికి పోజాలదు. మనిషి జీవితం కాలంతో పాటు ముగుస్తుంది, కానీ కళాకారుడి జీవితం అతని కలలో శాశ్వతమవుతుంది. ఎస్ జానకమ్మ గారి ఆ మధుర స్వరం ఈ భూమిపై సంగీతం ఉన్నంత కాలం మార్మోగుతూనే ఉంటుంది. అదే ఆమె అమరత్వం.